వీడియో బాగుంది అనుకోండి 1,00,000 వ్యూస్ కూడా రావచ్చు అన్నమాట. ఓ మై గాడ్, 1,00,000 వ్యూస్ అంటే నాట్ జోక్ కాదు గాయస్. ఎందుకోసం అంటే 1,00,000 వ్యూస్ నచ్చినాయి అనుకోండి, ఒక్క వీడియోతో 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడో వీడియో మంచిగా వీడియో ఎడిటింగ్ చేసేసి దగ్గరగా నేను ఈ టైంలో వీడియో అప్లోడ్ చేస్తా అంటే వ్యూస్ రావు. మీకు నా తోపు చాలా ఉన్నారు. ఎందుకోసం అంటే క్రియేటర్స్ యూట్యూబ్ లో కూర్చుండి ఉన్నారు అనమాట. గాయస్ ఎస్టర్డే ఒక వీడియో చేశాను కదా, కొలాబరేషన్ దానిపైన వీడియో చేశాను కదా, దానిపైన రెస్పాన్స్ చాలా బాగుంది అనమాట. కొలాబరేషన్ ఎలా చేయాలో కొత్త ఆడియన్స్ కి తెలుస్తలేదేమో కంప్లీట్లీ. సో కొలాబరేషన్ వీడియో చూడకుంటే ఇక్కడ లింక్ ఇస్తాను. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎలా చేయాలి. సో కొలాబరేషన్ చేస్తే ఎలా వ్యూస్ వచ్చేది అది కూడా వీడియో చేశాను. అదే అంటే అందులోనే చేశాను. సో లింక్ ఇస్తాను చూసేయండి. సో ఇప్పుడు నేను కొలాబరేషన్ 4 ఛానల్స్ నేను కొలాబరేషన్ చేసిన. నాకు ఏవైతే ఛానల్స్ ఉన్నాయో కొలాబరేషన్ చేసేసిన. కొలాబరేషన్ చేసిన తర్వాత దానికి రిజల్ట్ బాగానే ఉంది. ఓయి సండే ఛానల్ డెడ్ అయిపోయింది కాబట్టి దానికి వ్యూస్ ఎక్కువ రాకసినాయి. డెడ్ అయిన వ్యూస్ చూపిస్తాను. సో కొలాబరేషన్ చేసిన వ్యూస్ కూడా చూపిస్తాను. అంటే సో విత్ ఇన్ మనకు 12 hours లో ఎలా వ్యూస్ వచ్చినాయి అని మీకు చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూడండి. చూడండి గాయస్, ఇక్కడ ఓయి సండే ఛానల్ నేను కొలాబరేషన్ చేసిన. సో 152 వ్యూస్ వచ్చినాయి చూడండి గాయస్. ఇక్కడ 152 వ్యూస్ వచ్చినాయి అండ్ 3 days అయింది చూడండి గాయస్. ఇక్కడ సో ఇది 3 days వీడియో అనమాట. సో ఎస్టర్డే దీన్ని కొలాబరేషన్ చేసిన ఆ వీడియో కూడా చూపిస్తాను, అంటే ఆ ఛానల్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ సింప్లీ నేను ఆ ఛానల్కి వెళ్ళిపోతాను ఫస్ట్ అప్ అయితే. సో దీనికి చూసుకుంటే గాయస్ ఇక్కడ 152 వ్యూస్ వచ్చినాయి. బాణం గుర్తు చూడండి గాయస్, ఇక్కడ పైన ఉన్నాయి చూడండి. సో ఇది కూడా బాగానే ఉంది. సో అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ కూడా బాగానే ఉంది, మంచిగా ఉంది. సో ఇక్కడ బాణం గుర్తులు 2 పైన చూపిస్తున్నాయి. ఇది కూడా కిరాక్ ఉంది అనమాట. సో నేను ఎస్టర్డే కొలాబరేషన్ చేసిన, సో అది కూడా చూపిస్తాను, మీకు చూపిస్తాను. అంటే ఆ ఛానల్ లాగిన్ చేసి చూపిస్తాను చూడండి గాయస్. ఎస్టర్డే కొలాబరేషన్ చేసిన ఛానల్ చూడండి గాయస్. శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ 421 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయినారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇంత సబ్స్క్రైబ్ చేసినందుకు. అండ్ కొత్త ఛానల్ కదా, ఇది కూడా కొత్త ఛానల్ కాబట్టి సో 421 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయినారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చూసుకుంటే గాయస్ ఇక్కడ 152 వ్యూస్ వచ్చినాయి. 19 hours లో 152 వ్యూస్ వచ్చినాయి. సో నాకు వ్యూసే రాకేసిండే. సో దీనికి 152 వ్యూస్ వచ్చాయి. కొలాబరేషన్ చేసిన కాబట్టి వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ చూసుకుంటే 182 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూడండి 494 వ్యూస్ వచ్చినాయి. సో కొలాబరేషన్ చేసిన కాబట్టి నాకు బాగానే వ్యూస్ వస్తున్నాయి అనుకుంటున్నా. సో ఇంకా వ్యూస్ రావచ్చు. అండ్ విత్ ఇన్ 24 hours లో ఎక్కువ వ్యూస్ రావచ్చేమో. ఈరోజు సండే కాబట్టి సో ఎక్కువ ఆడియన్స్ అండ్ వీడియోస్ చూడరేమో అని అనుకుంటున్నా. సో మిగతా డేస్ లో చూస్తారేమో నేను అనుకుంటున్నా. కొలాబరేషన్ చేసిన ఎలా చేసినా మీకు చూపిస్తాను చూడండి గాయస్. ఎన్ని ఛానల్స్ కొలాబరేషన్ చేసినా యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ సెర్చ్ చేస్తా, ఆ ఛానల్ సెర్చ్ చేస్తా చూడండి. శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ సెర్చ్ చేస్తా చూడండి గాయస్. చూడండి శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ సెర్చ్ చేసిన చూడండి, వచ్చిందా? దీన్ని ఓకే వేస్తా చూడండి గాయస్. ఓకే వేస్తే గాయస్ ఏ వీడియో సో కొలాబరేషన్ చేసి ఇక్కడ చూడండి, ఇదే వీడియో అనమాట కొలాబరేషన్ చేసింది. ఇక్కడ 4 చూడండి గాయస్. 4 ఛానల్స్ కొలాబరేషన్ చేసిన చూడండి గాయస్. క్లిక్ చేస్తాను, క్లిక్ చేస్తే చూడండి గాయస్ 1 2 3 4 ఛానల్స్ కొలాబరేషన్. అంటే ఒక ఛానల్ ఆల్రెడీ ఉంటుంది, దాంట్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కదా. ఈ 3 ఛానల్స్ లో నేను కొలాబరేషన్ చేసిన కాబట్టి మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకోసం అంటే గాయస్ చూడండి, ఈ ఛానల్లో వీడియో కనిపిస్తుంది, ఈ ఛానల్లో వీడియో కనిపిస్తుంది, ఈ ఛానల్లో వీడియో కనిపిస్తుంది, ఈ ఛానల్లో వీడియో కనిపిస్తుంది. అంటే 4 ఛానల్లో వీడియో కనిపిస్తాయి అన్నమాట. అందరికి వెళ్ళిపోతాయి, సబ్స్క్రైబర్స్ అందరికి వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ వీడియో బాగుంది అనుకోండి 1,00,000 వ్యూస్ కూడా రావచ్చు అన్నమాట. ఓ మై గాడ్, 1,00,000 వ్యూస్ అంటే నాట్ జోక్ కాదు గాయస్. ఎందుకోసం అంటే 1,00,000 వ్యూస్ నచ్చినాయి అనుకోండి, ఒక్క వీడియోతో 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఎవరికి అడగాల్సిన అవసరం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఏం చెప్తున్నా అంటే మీరు వర్క్ చేయండి. వర్క్ చేసిన తర్వాత వీడియోలో ఎఫెక్ట్ పెట్టండి. మీరు ఏదైతే వీడియో తీస్తున్నారో ఎఫెక్ట్స్ పెట్టండి. అంటే వీడియో ఎడిటింగ్ చేయండి, టాపిక్ మంచిగా మాట్లాడండి. టాపిక్ మంచిగా మాట్లాడిన తర్వాత వీడియో థంబ్నెయిల్ బాగుండాలి, థంబ్నెయిల్ క్లిక్ చేసేలాగా ఉండాలి. ఎవరు చేయని థంబ్నెయిల్ మీరు చేయండి. సో మీకు థంబ్నెయిల్ చేయరాకుంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, చాలా క్రియేటర్స్ వీడియో చేశారు థంబ్నెయిల్ ఎలా చేయాలి, చాలా ఆడియన్స్ వీడియో అయితే చేశారు. కాబట్టి సో మీకు రాకుంటే ఇన్ కేస్ పిక్సెల్ ల్యాబ్ లో వెళ్ళి ఈజీగా థంబ్నెయిల్ చేసుకోవచ్చు. అనే మీరే చేయాలి వీడియో అనుకుంటే నేను వీడియో చేశాను, పిక్సెల్ ల్యాబ్ ఎలా చేయాలి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి నా వీడియో వస్తుంది అనమాట. సో అలా మీరు సో చేసుకోవచ్చు అనమాట. థంబ్నెయిల్ డిజైన్ మంచిగా చేసుకోండి. సో వీడియోలో ఎఫెక్ట్స్ పెట్టండి, మంచి వీడియో ఎడిటింగ్ చేయండి. మంచిగా చేసిన తర్వాత వీడియో పబ్లిక్ చేయండి. ఆ వీడియో పబ్లిక్ చేసేటప్పుడు కూడా ఇన్కమ్ కూడా ఆలోచించండి. ఎందుకోసం అంటే గాయస్ ఇక్కడ టైమింగ్ కూడా కంప్లీట్లీ మెన్షన్ చేయండి. మార్నింగ్ 10 o'clock అప్లోడ్ చేయకండి, మధ్యాహ్నం అప్లోడ్ చేయకండి, ఈవినింగ్ 6 o'clock నుండి 9 మధ్యలో వీడియో పబ్లిక్ చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది అనమాట. మీరు ఎప్పుడో వీడియో మంచిగా వీడియో ఎడిటింగ్ చేసేసి దగ్గరగా నేను ఈ టైంలో వీడియో అప్లోడ్ చేస్తా అంటే వ్యూస్ రావు. మీకు నా తోపు చాలా ఉన్నారు. ఎందుకోసం అంటే క్రియేటర్స్ యూట్యూబ్ లో కూర్చుండి ఉన్నారు అనమాట. జాబ్ మానేసి యూట్యూబ్ లో కూర్చుండి ఉన్నారు, పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఈ మధ్యలో యూట్యూబ్ లోనే ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు. అలా అనేసి నేను కంప్లీట్ మీకు చెప్తున్నా కదా, వాళ్ళకన్నా వీడియో తోపు ఉండాలన్నమాట.
అలానేసి మీరు వెనక వాళ్ళకండి అన్న వాళ్ళకైతే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, మాకు వ్యూస్ వస్తలేవు, అలా వెనకకి రాకండి. మీరు వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి. సో ఇలా మీరు కొలాబరేషన్ చేసుకోండి. కొలాబరేషన్ గురించి మాట్లాడుతున్నా. సో మేము టాపిక్ చేంజ్ చేసిన అనమాట, డైవర్ట్ అయిన అనమాట. సో ఇక్కడ కొలాబరేషన్ చూసుకుంటే కాసిన 4 ఛానల్స్ కొలాబరేషన్ చేసిన. సో కొలాబరేషన్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంది మీకు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు కొలాబరేషన్ చేసుకోవాలంటే సో మీ సబ్స్క్రైబర్స్ బేస్ మీదకి వెళ్ళి మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు సేమ్ కంటెంట్ సేమ్ వీడియోస్ ఏదైనా కానీ వేరే కంటెంట్ అయినా కానీ సో వాళ్ళకి సబ్స్క్రైబర్స్ బేస్ సేమ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కొలాబరేషన్ చేసుకోండి. ఇద్దరు సేమ్ అవుతారు అనమాట. ఎంత కొలాబరేషన్ చేసుకుంటే అంత ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట. మీరు కొలాబరేషన్ చేసుకోండి, 100% మీకు రిజల్ట్ వస్తుంది. కొలాబరేషన్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది అనుకోకండి, వీడియో పైన ఎఫెక్ట్స్ పెట్టండి, అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో ఇది కంప్లీట్లీ మీకు కొలాబరేషన్ చేసిన కాబట్టి నాకు రిజల్ట్ అయితే బాగా వచ్చింది. సో శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ కొలాబరేషన్ చేసిన, ఇది శ్రీనివాస్ ఆఫీషియల్ బ్లాగ్స్ కదా, ఇది బ్లాగ్ ఛానల్ కాబట్టి సో అన్ని దాంట్లో కొలాబరేషన్ చేసిన అనమాట. సో కంప్లీట్లీ కొలాబరేషన్ చేయండి, 100% రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇది ఈ రోజు వీడియో. అండ్ ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.